దాసి. మనం మాట్లాడేటువంటి సౌండ్స్ అన్నీ కూడా వితౌట్ ఓవల్, అంటే అచ్చు లేకుండా మాట్లాడలేరు మీరు. ఎవరైనా నిషిద్ధాక్షరిలో అష్టావధానం చేస్తుంటారు, నిషిద్ధాక్షరిలో అచ్చులు నిషేధించారనుకోండి, ఇంకా మనం మాట్లాడడానికి లేదు. అచ్చులు నిషేధిస్తే మాట్లాడడానికి లేదు. చూడండి, మనకి అచ్చు లేకుండా మీరు ఒక్క మాట మాట్లాడండి. మీరు వచ్చారా అని అడుగుతారు, వాలో ఆ కావాలి, చాలో ఆ కావాలి, రాలో ఆ కావాలి. మొత్తం ఈ 16 వాడుకోకుండా మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. అమ్మా, నువ్వేం చేస్తున్నావు? మహాచతుషష్టి, నీ దగ్గర హల్లులు ఇన్ని ఉన్నాయి, ఇన్ని అక్షరాలు ఉన్నాయి. వాటన్నిటితో అనేక రకమైన భాషారూపమే అనేక భాష మాట్లాడుతున్నావు. కానీ నా అచ్చులు 16 ఉన్నాయే. ఈ 16 ఏమిటో తెలిసిన? ఉదాత్త అనుదాత్త అనేటువంటి స్వరపూరితమై, స్వరం అంటే ఏమిటి? ఆ అంటున్నా కదా. అట్లా నేను సౌండ్స్ మంద్రస్థాయిలో, తారాస్థాయిలో నేను ఈ ఆనే 4 సార్లు అంటాను. అట్లాగే ఈని కూడా 4 సార్లు అంటారు. పాట పాడేవాళ్ళు పాడుతున్నారు, వినండి. దాన్ని ఉదాత్త అనుదాత్త, వేదంత చదువుకున్న వాడికి అది బాగా అర్థం అవుతుంది. ఆ స్వరాలు మంద్రస్థాయిలో చెప్పేది, తారాస్థాయిలో చెప్పేది, మధ్యస్థాయిలో చెప్పేది, ఇలా శబ్దాలు 4 రకాలుగా ఉచ్చరించాలి. అప్పుడు 4 అయ్యేప్పటికి 16 వయసు 4 రకాలుగా మారేటప్పటికి చతుషష్టి 64 అయిన. అర్థమైందా? మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. అమ్మ, నువ్వేం చేస్తున్నావు అంటే ఈ 16 4 16 ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. 16 4 64 అయినాయి. ఏది? అచ్చులు మాత్రం. ఇది కూడా 64 అచ్చులు ఎక్కడి నుంచి వచ్చినాయని అనుకోకండి. 64 స్థాయి భేదాన్ని బట్టి అవి 64 అవుతాయి. ఆ 64 ఈ హల్లుల మీద పడి, ఈ హల్లులు వాటికి హెల్ప్ చేయాలి, వాటి హెల్ప్ తీసుకోవాలి. తీసుకుని ఇవన్నీ కూడా భాషలాగా వ్యవహారం చేస్తున్నాయి. వీళ్ళందరూ నీకు సాయం చేస్తూ, వాళ్ళందరూ నీ దాసీలు. ఎవరి దాసీలు? అచ్చులకు దాసి. ఎందుకని? అచ్చు లేకపోతే హల్లు పలకడానికే వీల్లేదు. యజమాని లేకపోతే సర్వెంట్ ఎవడికి ఉంటాడు? ఎవడికి యజమాని ఉంటాడో వాడికి సర్వెంట్ ఉంటాడు. యజమానే లేడు, సర్వెంట్ అవసరమైంది. అందుకని ఎన్ని పదాలు ఉన్నప్పటికీ మహాచతుషష్టి కోటి యోగిని గణమణి వాడు. కోట్లు సమూహం కాదు, గుంపులు. మన అక్షరాలు మాట్లాడాలంటే నేను మాట్లాడుతున్న మాటల్లో ఎన్ని అక్షరాలు వచ్చి ఉంటాయి? గుంపులే. లేకపోతే నా భావం మీకు తెలియదు. నా భావం మీకు తెలియజేయాలంటే నేను హల్లుల ఒక్క ఉపయోగం తీసుకుంటే చాలదు. అచ్చుల్లో 4 రకాలైనటువంటి వాటి స్థాయి భేదాన్ని బట్టి నేను తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు చూడండి, ఎవడన్నా వస్తున్నాడు అనుకో, అన్నాను అనుకో, ఏమని? నాకు ఆశ్చర్యం అనేదాన్ని నేను వ్యక్తపరిచాను. అట్లనా అంటున్నాను నేను. అంటే ఒకే మాట్లాడుతున్నా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా. దాంతో అది వేరే వేరే అర్థాలు మీకు సూచిస్తోంది. ఇప్పుడు ఆ అర్థం అనేది దాసి అయితే, ఈ శబ్దం అనేది యజమాని. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత. ఆ గణం చేత సేవించబడుతూ ఉన్నది ఎవరు? చేతనారూప. ఆ చైతన్య శక్తి వీళ్ళందరినీ పెట్టుకుని ఈ పని వాళ్ళందరితో పనులు చేయించుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోండారు. పరిపాలిస్తోందంటే మాట లేకపోతే, మనందరం మూగవాళ్ళం అనుకోండి కాసేపు, మనకి ఇంత వ్యవహారమే లేదు. వ్యవహారం జరుగుతోంది అంటే మాట్లాడుతున్నాం. ఈ మాట ఎవరు? ఆ అమ్మదే. ఆ అమ్మ మాటనే డైరెక్ట్గా ఇలా మాట్లాడేసేది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4
నేను మీతో మాట్లాడాలనుకుంటే నా పరాలు ఎక్కడో నాకు నేను ఇది మాట్లాడాలి అని ఒక ప్రేమ అయి ఉండాలి. ఒకదాన్ని నేను అనుకోవాలి, ఇలా మాట్లాడాలి కదా. ఆ మాట్లాడవలసింది వీళ్ళతో కఠినంగా మాట్లాడాలా, ప్రేమగా మాట్లాడాలా, కొట్టి మాట్లాడాలా, తిట్టి మాట్లాడాలా, అంటే ఎలా మాట్లాడాలి, ఆ శబ్దాన్ని నేను బయటికి పంపించాలంటే ఎట్లా అని ఆలోచిస్తే అది పశ్యంతి, నేను చూడగలగాలి. ఇవన్నీ మన లోపల జరుగుతున్నాయి. తర్వాత దానికి వాగ్రూపం ఇస్తున్నాను. మధ్యమ కంఠస్థానం దాకా వచ్చేసి నా శబ్దాలన్నీ ఎక్కడెక్కడ ఉత్పత్తి కావాలో అక్కడక్కడ ఆ శబ్దాలు ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ యంత్రంలో నుంచి బయటికి వచ్చినప్పుడు అది వైఖరి అవుతుంది. ఒక్కసారి వైఖరి రూపం ధరించిన తర్వాత శబ్దాన్ని నేను మళ్ళీ వెనక్కి లాక్కోవడానికి నాకు చాలా. నేను ఎక్కడ శబ్దాన్ని వెనక్కి లాక్కోగలను? పశ్యంతిలోనో మధ్యమలోనో నేను లాక్కోగలను. మధ్యమలో బయటికి రాకుండా ఉండి నాకు వెంటనే థాట్ వచ్చి ఈ మాట మాట్లాడితే వాళ్ళు కొట్లాడతారు నాకు అనిపించింది అనుకోండి, వెంటనే నేను లోపలికి ఉపసంహరించుకుంటాను. ఆ భాష మాట్లాడు. పరాలో పశ్యంతిలో మధ్యమలో వరకు ఎవరన్నా అంటారు, నేను సడన్గా అనేసాను అబ్బా ఏమనుకో. సడన్గా నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. నీ లోపల వాళ్ళని గురించి ఒక అభిప్రాయం ఉంది, అదే బయటకు వస్తుంది. అది లేకుండా నువ్వు అట్లా సడన్గా నోట్లోంచి అలా మాటలు రావు. ఎందుకంటే అది అమ్మవారి రాజ్యం. ఆవిడ ఇష్టారాజ్యంగా ఎలా ఉంటే అట్లా ఉండదు. నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద ఆమె పేరు అది కూడా ఉంది, ఎక్కడో వస్తుంది. అది కూడా నిజాజ్ఞ, ఆమెకు ఒక లా కోడ్ ఉంది, ఒక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆమె కోడ్ అది రాసుకుంది, దాని పద్ధతి ప్రకారమే ఆమె మాట్లాడుతుంది. చూడండి ఆమె ఎంత గొప్పదో. మరి ఆమె మీరేనా కాదా? పరా పశ్యంతి మధ్యమ వైఖరి మీ దగ్గర నుంచి వస్తున్నాయా రావట్లేదా? మీరు ఆలోచించట్లేదా? ఎవరితో ఏం మాట్లాడాలో మాట్లాడటం లేదా? ఈ మాట మాట్లాడితే ఏమవుతుందో, అవతల వాళ్ళు నన్ను తిడతారేమో అని నీకు అనిపించడం లేదా? మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత. ఇది ఈ నామం అర్థమైందా? ఈ నామం అర్థమైతే ఏమిట్రా లాభం అంటే, నోటికి పని చెప్పవు, భాషను చాలా జాగ్రత్తగా వాడుకుంటావు. మన ఇంట్లో పని మనిషి ఉందంటే ఆ పని మనిషికి చచ్చేటట్టు పని చెబుతామా? చెప్పం. కొంత పని చెప్పి అమ్మ ఇవాళకి చాలేవే, అలసిపోయినావు, మిగిలిన పని ఉంటే రేపు చేద్దుగానే అంటామా అనమా? అట్లాగే మన భాషను కూడా విపరీతంగా వాడుకోను. శబ్దాన్ని విపరీతంగా వాడుకున్నావంటే నీ లంగ్స్ వీక్ అయిపోతాయి, నువ్వు చస్తావు. ఆలోచించు. మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత. గణమట, కోటి యోగిని గణము అంటే కూడా సమూహమే. ఇన్ని సమూహాలతో ఆవిడ ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తోందిట ఆ అమ్మవారు. నిజాజ్ఞారూప నిగమ, అది ఇంకో చోట వస్తుంది కానీ ఇక్కడే చెప్పుకోవడం మనం కరెక్ట్. నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద. నిజాజ్ఞ అంటే ఆవిడ ఒక కోడ్ రాసుకుంది. ఆగమము అనేటువంటి దాంట్లో వేదంలో ఒక కోడ్ రాసుకుంది. క్రిమినల్ ప్రొసీజర్. ఇప్పుడు 302 మీకు అందరికీ తెలుసు. 302 కింద వాడికి కేసు బుక్ చేశారు అంటే వాడిని చంపాలి, ఇంకా ఉరి తీయాలి. నిర్భయ కేసులో 302 కింద బుక్ చేశారు అని చెప్తారు కదా. ఆ 302 అవన్నీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఆ నంబర్లో ఆ చట్టం ఎలా ఉంటుంది, దీన్ని ఎలా అమలుపరచాలి అని ఒక ఉంటుందన్నమాట. ఆ నంబర్ ప్రకారం నిజాజ్ఞ ఆమె రాసుకుంది. ఆ కోడ్, లా కోడ్ ఎవరు రాశారా? ఆమె రాసింది. ఎందుకు ఆమె రాసింది? ఇంకెవరు ఎందుకు రాయలే? భాష ఆమెది. దాన్ని మన పెద్దవాళ్ళు మనకి ఎందుకు చెప్తానంటే, సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఆ శబ్దాన్ని విని బ్రహ్మదేవుడు సృష్టి చేసేసాడు. ఆమె ఆపిందంటే ఈయన సృష్టి అయిపోయింది. అంటే ఏం చేసింది? ఆమె చెప్తున్నది అని అర్థం. ఆమె శబ్దంలో చెప్తుంది. ఎలా చెప్తోంది? వీణ చూడండి, వీణ వాయించేటప్పుడు పాట పాడేవాడైతే మామూలు మన నోటితో మాటలే పాడతాడు కదా, సాహిత్యం పాడతాడు. వాయించేవాడు సాహిత్యం వాయించడు. వాడు సరిగమ పదని అనే 7 అక్షరాలు వాయిస్తాడు.
7 అక్షరాలు వాడి దగ్గర ఉంటే ఎన్ని పాటలైనా వాయించగలం. మనం ఇక్కడ పాట విని మళ్ళీ ఆ వీణావాదనలో కనుక అది వింటున్నట్లయితే వాడు సరిగమ పదని అనే వాయిస్తున్నాడు. ఆ స్వరాలనే కిందికి మీదికి పెట్టి వాడి చాకశక్తితో వాయిస్తూ ఉన్నాడు. మనకి ఎలా వినపడుతుందంటే ఈ పాటే వినపడుతుంది అక్కడ. అవునా కదా? ఇప్పుడు ఈ అమ్మాయి రఘువంశ సుధాంబుది చంద్ర అని పాడింది అనుకోండి, వాడి దగ్గర మనకు రఘువంశ సుధాంబుది అని వినపడుతుంది. నిజంగా వాడు రా వాయించలేదు, భూ వాయించలేదు, వాడికి రావు అవన్నీ. వాడి దగ్గర 7 మెట్లు ఉన్నాయి. ఎవరికైనా వీణవాడు కానీ వయలిన్ వాడు కానీ ఎవడు వాయించినా వాడికి 7 మెట్లే ఉన్నాయి. ఆ 7 వాయిస్తాడు. మనకి ఈ పాటే అక్కడ వినపడుతుంది. అంటే ఆ పాటని అలా ఆ పాటలాగా వాయించగలిగినటువంటి నేర్పు ఈ వైణికుడికి ఉంది. అలా అమ్మవారు వాయిస్తోందిట. ఆ వాదనను అనుసరించి ఆమె వాయించే ఆ వీణలో ఏముందో తెలిసినా, ఈ సృష్టి చేస్తున్నాడే ఒకరిని సృష్టి చేస్తున్నాడు బ్రహ్మదేవుడు. వీడి ప్రీవియస్ కర్మలో ఎంత సంచితం దాచిపెట్టాడు, దాంట్లో ప్రారంభ రూపంగా వీడికి ఎంత ఇవ్వాలి రాకూడదు కదా. ఆమె కదా చెప్పేది. అక్కడ కూర్చుని ఆమె వాయిస్తూ ఉంటుంది. ఆమె ఏం చేయదు. మళ్ళీ అవన్నీ తిని ఈయన చక్కగా రాస్తారు. ఆయన రాసినట్టు మన జీవితాలు జరుగుతుంది. ఆలోచించండి ఎలా రాస్తున్నది. ఆమె వాయించేది 7 అక్షరాలతో వాయిస్తుంది. అదే ఆయనకు అర్థమైపోతున్నది. ఆయన రాసేస్తుంది. మన జీవితాలన్నీ బ్రహ్మ రాసిన రాత, అమ్మ రాసిన రాత అనుకుంటున్నాం. రాసింది అమ్మ కాదు, అమ్మ కన్నది మన్ని. రాసింది బ్రహ్మ. దేన్ని అనుసరించి రాశాడు? మన బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో అమ్మకు తెలిసింది. ఆమె చూసింది. చూసి మన బొమ్మ తయారయ్యేటప్పుడే చెప్పేసింది. మాటలు చెప్పిందా, సైగ చేసిందా, వీణ వాయించింది. సరస్వతీదేవి వాయిస్తుంటే బ్రహ్మగారు సృష్టి చేసి పడేశాడు. ఆమె వాయించినప్పుడు మాత్రమే ఆయనకు తెలుసు. మళ్ళీ మనం ఏమడుతున్నట్టే, ఓ బ్రహ్మదేవుడా నా రాత ఎట్లా రాసావురా అని అడిగామనుకో, నేను ఎక్కడ నోట్ చేసి పెట్టుకోలేదమ్మా. ఆమె ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కథ వాయిస్తున్నది. నన్నేం చేయమంటావు అంటున్నాడు ఆయన బ్రహ్మదేవుడు. అందుకని మళ్ళీ అడిగితే ఆయన రాదు, ఒక్కసారే రాసేస్తారు. ఆయన రాతలో కొట్టివేతలు, చెరిపివేతలు, ఎరైజర్ లేదు ఆయన దగ్గర. ఎవడన్నా ఒక షాప్లో కొనిస్తే కూడా దాన్ని ఎట్లా వాడుకోవాలన్నా బ్రహ్మగారికి తెలియదు. అడుగుతాడు, పరిమార్జయ మాత రంధ్రినాథే ధనిక ద్వార నివాస దుఃఖ దోగ్రీం అంటాడు. అమ్మా నువ్వే చెప్తే ఆయన బ్రహ్మదేవుడు రాశాడు. పరిమార్జయ మాత రంధ్రినాథే, అమ్మ ఎరైజర్ లేదు బ్రహ్మగారి దగ్గర, నీ అంగులు నీ కాలి వేళ్లతో నా ముఖాన రాసినటువంటి రాతని కాస్త తుడిపేయమ్మా. ఏమిటా రాత తుడిపేయాల్సిన రాత? ధనిక ద్వార నివాస దుఃఖదోగ్రీం. నేను ఆ ధనవంతుల ఇళ్ళకెళ్ళి, మన ఉద్యోగం అడుక్కోవడం కూడా ధనవంతుల ఇళ్ళకెళ్ళి అడుక్కోవడం లేదంట. నాకు ఉద్యోగం కావాలని అడుక్కుంటున్నామే, అవన్నీ ధనవంతుల వాకిళ్ళలో వెళ్ళి మనం నాకు ఇది కావాలి అని అడుక్కోవడం. ఎవరిని ఏం అడుక్కున్నా ఆ అడిగే పని లేకుండా ఆ రాతకొక్కటి నాకు పిలిచేయవమ్మా. శంకరాచార్యుడు కనకార స్తవంలో చెప్తాడు, పరిమార్జయ మాత రంధ్రినాథే ధనికద్వార నివాస దుఃఖదోగ్రీ అని అమ్మవారిని అడుగుతాడు. ఎందుకంటే ఆవిడే తుడపగలరు, ఈయనకి తుడపడానికి కూడా చేస్తారు. తుడపాలంటే కొద్దిగా చేతికి ఇంత శక్తి కావాలి. శక్తి ఆయమ్మ చేతిలో ఉంది. ఈయన ఏమీ లేదు, ఈయన పప్పెట్. ఆమె ఆడిస్తే ఆడుతూ ఉంటాడు. అంటే బ్రహ్మదేవుడు అందరు మగవాళ్ళు అనుకున్నామా? కాదురా, వాళ్ళల్లో ఒక మగవాడు ఒక ఆడదే ఉన్నారు. గబుక్కులు మీరు వీళ్ళ వైపు చూడవాలండి, వీళ్ళు ఆడిస్తే మేము ఆడుతున్నామని. మీలోనే ఒకటి ఉంది.
మీలోనే ఉన్నదాన్ని చెప్పమంటారా? చెప్తాను నేను. మీ మనస్సులో ఇవాళ పాఠం విను, ఇక్కడ కూర్చో అని ఆ అమ్మవారు ఆజ్ఞాపిస్తుంది. ఆజ్ఞాపిస్తే ఈ శరీరం వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఏమొద్దులే, ఏం వింటావు, ఏంటి ఆమె ఊరికే తిరుగుతుంటే మంది తిట్లన్నీ తిరుగుతూ కూర్చోవడం, ఎప్పుడు తిరుగుతుంటుంది, ఇంకేం వినక్కర్లేదు పో అని చెప్పిందనుకో. ఎవరు చెప్తారు ఈ మాట? నామం. ఆలోచన వచ్చేసింది. అది ఎవరి పని? అమ్మవారి పని. అది చెప్పగానే శరీరం లేస్తుంది. శక్తి లేవాలి. పోదాంపా, ఏదో ఏమరా నాయన పోతున్నారు, ఇవాళ ఇంకా చాలా పనుందమ్మా నాకు, అందుకని పోయి రావాలి, ఎవరికో అపాయింట్మెంట్ ఇచ్చాను, అబద్ధాలు కూడా తెప్పిస్తాను అంటే ఆవిడికి లొంగిపోతున్నాడు. లొంగకుండా వాడు ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే అట్లా వాడి పిడిగిట్లో పట్టుకుంది అమ్మవారు. నేను లేకపోతే నీ పని వేస్ట్ అనేసి పాపం ఆవిడ చేతిలో బందీ అయ్యి ఆవిడ శక్తి ఉపసంహరించుకుంటే వీళ్ళు తగలబెట్టడమే, అంతకంటే ఏం లేదు. అది సంగతి. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. ఇక్కడ మను విద్య చంద్ర విద్య అన్నదానికి మనువు ఆ పరమాత్మని ఉపాసించుకునేటువంటి వాళ్ళల్లో మనువు, చంద్రుడు, చంద్రుడు, అగస్యుడు, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, మన్మధుడు, క్రోధపట్టారకుడు అంటే దుర్వాసుడు పెట్టారు, స్కందుడు, శివుడు, వీళ్ళంతా ఉపాసకులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఉపాసనా పద్ధతిని ప్రవేశపెట్టాక అది ఉపాసనా క్రియలో వస్తుంది. ఉపాసనా క్రియ కావాలంటే నాకు నిన్న సుబ్రహ్మణ్యం గారు ఒక బుక్ పంపించారు. ఈ పుస్తకంలో ఉన్నాయి ఆ ఉపాసనలు. మరి అన్ని శ్రీచక్రాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల చక్రాలు ఉంటాయి, దాని రకాలు ఎవరో ఒక ఆయన రాశారు. దీంట్లో ఒక్క చక్రం చూపిస్తాలే మీకు. ఇలా ఉంటాయి. శ్రీచక్రాన్ని పెట్టి దీన్ని ఉపాసన చేస్తారు. ఆ ఉపాసన చేసేది మను ఒక రకంగా చేశాట, చంద్రుడు ఇంకొక రకంగా చేశాట, తర్వాత మనస్సు చంద్రమండల మధ్యగా అంటే చంద్రమండలంలో మధ్య ఉండేటువంటిది మనస్సు. తర్వాత కుబేరుడు ఒక రకంగా చేశాట, లోపాముద్ర ఒక రకంగా చేసిందట, అగస్యుడు ఇంకొక రకంగా చేశాట. అంటే ఇంకొక రకంగా కాదు, ఉపాసన పద్ధతులు. అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, మన్మధుడు, క్రోధపట్టారకుడు, స్కందుడు, శివుడు అని వీళ్ళందరూ కూడా ఉపాసన చేసినటువంటి పద్ధతుల్లో ఒక్కొక్కటి శ్రీచక్ర అర్చన చేశారు. ఆ విద్యను మను విద్య చంద్ర విద్య, మిగిలినవన్నీ రాయలేదు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఉన్నారు. చంద్రమండల మధ్యగా దేంతో ఉపాసన చేశారు అంటే చంద్రమండలంలో మధ్యగా ఉన్న ఆమెతో ఉపాసన చేశారు. చంద్రమండలం అంటే మనస్సు. చంద్రుడు మనస్సుకు అధిపతి, ఇంతకుముందు కూడా చెప్పారు. సూర్యుడు బుద్ధికి అధిపతి. సూర్య చంద్రుడు ఇద్దరు ఆవిడికి 2 కమ్మలు. తాటంకయుగళి భూత తపన ఉడుప మండల. తపన అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. తపనోడుపములు సూర్యచంద్రుడు అంటే బుద్ధి, మనస్సు. ఆవిడ 2 చెవులకి పెట్టుకున్నటువంటి 2 కమ్మలు. స్థూల రూపంలో 2 కమ్మలు, సూక్ష్మ రూపంలో మన మనస్సు, సూక్ష్మతర రూపంలో మనస్సు మధ్యలో ఉండేటువంటిది, మనస్సు మధ్యలో చేసేటువంటిదే జ్ఞానం. జ్ఞానం మనస్సు పనిచేయకపోతే జ్ఞానం పనిచేయదు. నీ మనస్సు సరిగా ఉండకపోతే నీవు దేని గురించి ఆలోచిస్తావు? నీకు సమస్యలే చాలా ఉన్నాయనుకో, మనసు కూర్చోదు. చంద్రమండల మధ్యగా అంటే అది చంద్రమండలం అంటే నీ మనస్సు ఆ మధ్యలో ఉండేటువంటిది. ఇంకొక అర్థం ఏమిటంటే చంద్రమండలం సుషుమ్నా నాడి. సుషుమ్నా నాడి రెండిటికి మధ్యలో ఉంటుంది. ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా. స్థూలానికి స్థూలం కదా, మోటార్ ఇడా పింగళ
ఇడా పింగళ అనేటువంటి రెండు నాడులకి మధ్యలో ఉన్నటువంటిది సుషుమ్న. ఎప్పుడు మధ్యగా అని అంటున్నారంటే సుషుమ్నా నాడిని గురించే చెప్తున్నారని అర్థం చేసుకోండి. ఇడా పింగళ పైనుంచి కిందికి వచ్చేది, కింది నుంచి పైకి వెళ్ళేది. అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి ఆలోచనలను బయటికి పంపించేది ఒకటి, ఇక్కడ జరుగుతున్న వాటిని లోపలికి చేర్చేది ఒకటి. వాటికి రెండు అవే పనులు, ఆదాన ప్రధానాలు. ఒక యజమాని అంగట్లో కూర్చుంటే ఆ అంగట్లో ఒక పనివాడిని పెట్టుకుంటాడు, ఇద్దరు పనివాళ్ళని పెట్టుకుంటాడు. ఒక కిరాణా షాప్లో ఒక కూర్చున్నాడు అనుకోండి, గల్లా పెట్టె దగ్గర మాత్రమే యజమాని కూర్చుంటాడు. ఈ గుమాస్తాలు ఇద్దరు ఏం చేస్తారంటే బయట తిరుగుతుంటారు. ఈ తిరిగేవాడు ఒకడేమో వాళ్ళకి కావలసిన సామాను కట్టిస్తారు, ఏమేం కావాలి అని కట్టిస్తారు. ఒకడు వాళ్ళు ఏమి ఎత్తుకుపోకుండా, అది కాక ఇంకోటి ఏమైనా ఎత్తుకుపోకుండా చూసుకుని, సార్ వీడు 5 రూపాయలు ఇవ్వాలి, వీడు 2 రూపాయలు ఇవ్వాలి, వీడికి ఇచ్చేశారు, వీడు 2 రూపాయలు ఇవ్వాలి, వీడు 4 రూపాయలు ఇవ్వాలి అని వీడికి చెప్తాడు. ఈ గల్లాపెట్టి దగ్గర కూర్చుంటే వాడు ఏం చేస్తాడంటే ఆ రూపాయలు తీసుకోవడమే వీడి పని. వీడు వస్తువు ఇవ్వలేదు, వస్తువు పుచ్చుకోలేదు. ఈ మధ్యలో ఉండేవాడు వీడి యజమాని. కాబట్టి సుషుమ్నా నాడి యజమాని, ఇడా పింగళ రెండు వీళ్ళు పెట్టుకున్న గుమాస్తారు. వాళ్ళిద్దరూ దేని వల్ల, వాడికి జీతం వేయాలి కదా, వాళ్ళిద్దరూ దేని వల్ల నడుస్తారంటే వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల నడుస్తారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, ఊరికే పని చేయాలి. యజమాని లాభ నష్టాలన్నీ ఎవరికి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు లేదు. లాభ నష్టాలంతా యజమాని. యజమాని ఎవడు? సచ్చిద్రూపంగా ఉన్న జీవుడు. వాడింకా బ్రహ్మము కాలేదు కదా, వాడికి తెలియదు కదా. వాడు జీవుడు అని ఈ కర్మలన్నీ పోగు చేసుకుంటూ ఉంటాడు. ఇంద్రియాలతో అవి ఇస్తూ ఉంటారు, పుచ్చుకుంటూ ఉంటారు. ఇచ్చేది ఒకటి, పుచ్చుకునేది ఒకటి. ఈ ప్రపంచంలో పంపించేది ఒకటి, ప్రపంచం నుంచి రిసీవ్ చేసుకునేది ఒకటి. ఇద్దరు మధ్యగా, చంద్రమండల మధ్యగా అంటే అది మను విద్య, చంద్ర విద్య అన్నటువంటి దాంట్లో ఉపాసన. ఎందుకంటే దీంట్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ 3 ఉంటాయి. మనం జ్ఞానపరంగానే చెప్పుకుంటున్నాం. నన్ను ఎవరో అడిగారు, అమ్మా పరిపూర్ణానంద ఇలా చెప్పలేదు కదా, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఆయన ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారేమో నాకు తెలియదు. నేను చెప్తున్నది ఏమిటి అంటే, నేను కేవలం జ్ఞానమే, అద్వైత మార్గంలోనే నేను లలితా సహస్రనామం మీకు చెప్తున్నాను. ఇది కాకుండా కర్మ ఉండి, ఉపాసన ఉంది అని చెప్తున్నాను, మీకు లేదని చెప్పడం. అది నాకు తెలియదు అని చెప్తున్నాను. నాకు తెలియదు ఏ కర్మ, మీరు ఇట్లా చెయ్యండి, ఉపాసన చేయండి, మీరు ఎప్పుడైతే శ్రీచక్ర అర్చన చేయండి అని నేను ఎట్లా చెప్తాను? ఆ అర్చన తంత్రము తెలియదు, ఆ మంత్రము తెలియదు కదా. మీకు ఎవరికి నేను శ్రీచక్రాలు ఇవ్వటం లేదు. మీ శరీరమే శ్రీచక్రము, మీరే మేరువు, మీరే భూప్రస్థానం, మీరే ఏమన్నా అనుకోండి, మీరే సచ్చిత్తులు, మీరే నామరూపాలు. చారు రూప, చారు హాస, చారు చంద్రకళాధర. చారు రూప, చారు అంటే అందమైన, చారు రూప అందమైన రూపము కలది. ఎవరికన్నా రూపం ఉంది అంటే, రూపం ఉంటే అది నాకు ఇష్టమైతే అందమైన రూపం, నాకు ఇష్టం కాకపోతే అది వికారమైన రూపం. అంటే నా మనస్సుకు నాకు బాగుంది అనిపిస్తే అది అందమైన రూపం. మరి అమ్మవారు అందరికీ చారు రూపన చాలా సౌందర్యంగా ఉంటుందా? అసలు రూపమే లేదు. అసలు రూపమే లేనిది అందరికీ అందంగానే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తెలియదు కదా, ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి మీ అందరికీ అందంగా కనపడలేదా? ఒట్టి నల్ల కాగితం. అంటే రూపము లేనివాడు అందంగా కనపడతాడు. అందుకని చారు రూప. ఆమె నిరాకారం, ఆమెకు సౌందర్యం లేదు. సృష్టిలో ఎంత సౌందర్యాన్ని ఆరాధించగలిగిన వాడు ఎటువంటి అందాన్ని చూపించదలుచుకున్నా చూపించచ్చు. ఇంకొక అర్థం ఏంటంటే, నా దగ్గర బంగారం ఉంది, ఒకడు గాజులు చేసుకుంటాడు, ఒకడు కంటి చేసుకుంటాడు, ఒకడు వడ్డాణం చేసుకుంటాడు, ఇంకొకడు ఉంగరం చేసుకుంటాడు కదా. అంటే ఏమిటి? ఏ ఆకారమైనా, ఎటువంటి ఆకారమైనా పొందగలిగినటువంటి మెటీరియల్ నా దగ్గర ఉంది. అటువంటి అందం గలది చారు రూప. చారు అంటే ఇంకా అదే అర్థం. ఏమిటి ఆ
అందము అంటే నువ్వు ఏం కావాలంటే అది అవుతుంది ఆమె. ఏమోనండి ఆమె ఎక్కడుందో ఎట్లా ఉంటుందో మాకు తెలియటండి. మీకే తెలుస్తున్నది కదరా. మీకు ఏ వాసన కలిగితే ఆ రూపం ఆమె ఇస్తోంది కదా, అది నీకు చారు రూపమే కదా. నువ్వు చచ్చిపోయేటప్పుడు నువ్వు ఒక రూపాన్ని కోరుకుంటున్నావు. అది ఎలుక కావచ్చు, పిల్లి కావచ్చు, కోతి కావచ్చు, పంది కావచ్చు. నువ్వు కోరిన రూపం అంటే నీకు నచ్చిన రూపమే కదా. నువ్వు నచ్చిన రూపం అడిగితే ఆవిడ నచ్చిన రూపమే ఇస్తోంది కదా. మరి ఆవిడ చారు రూప అయితే నీకేమిటి నష్టం? అది చారు రూప. ఎవడికి ఏది బాగుంటే అది ఇచ్చేస్తుంది. ఆ రూపం రావటం లేదా? ఇప్పుడు అది చారు రూపం అవునా కాదా? చారు రూపం అంటే నువ్వు కోరిన రూపం. అసలు చారు అంటే అందమైన అని అర్థం. అది అందమైంది ఎందుకైందంటే అది అందమైంది కాకపోతే నువ్వు కోరుకో. ఆ క్షణానికి నీకు అది అందంగా కనపడుతుంది. కనపడ్డప్పుడే నువ్వు అది కావాలని కోరుకుంటావు. నువ్వేది కోరితే అది ఇస్తావు. భగవద్గీత కూడా అదే ఉంది కదా, ఎవడెవడు ఏ ఏ భావంతో శరీరాన్ని వదిలిపెడతాడో వాడికి అలాంటి దేహాన్ని నేను ఇస్తాను అన్నాడు అక్కడ, అన్నది ఇక్కడ. అంతకంటే పరమాత్మ చెప్పాడు అన్నమాట. ఆయన నా పెత్తనం ఏం లేదు, నేను ఒకటి అంగడి పెట్టుకున్నాను. అంగడికి వచ్చి నువ్వు ఏ వస్తువు కావాలి అంటే అది ఇస్తాను అంతే. నాదేం లేదు. అది చారు రూప. చారు రూప, చారు భాష. చారు భాష అందమైన